ఒకరు వద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు ముద్దు. నువ్వేమో ఒకరిని గంటావు, నీ కొడుకేమో ఒకరిని గంటాడు, అరవ శ్రీధరేమో 5 మందిని కనుక పరిస్థితున్నా సరే అభాషణలు చేయించేస్తాడు. సో నీ పార్టీకి చెందిన వాళ్ళు ఏమో ఒకరు ఇద్దరితో శుభ్రంగా ఉండాలి. ప్రజలు మాత్రం ఎప్పటికే కొనుగోలు శక్తి లేక ఒక పిల్లోడు ఉంటే వాడిని ఎలా చదివించుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటే, 2 పిల్లలు ఉంటే ఒకరిని ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంటే వాళ్ళ స్తోమత ఎలా ఉంది? రాష్ట్రం నిరుద్యోగంలో దారుణంగా ఉంది. ఇండియాలోనే టాప్ ఉంది నిరుద్యోగంలో. అప్పుల్లో ఇండియాలోనే టాప్ ఉంది. ఆర్థిక విధ్వంసంలో ఇండియాలోనే టాప్ ఉంది. చంద్రబాబు నాయుడు గారు, నేను చెప్తా ఉన్నా, ముందు మీ తనయుడికి కనగలిగే శక్తి ఓపిక ఉంటుంది, కార్యకర్తలను కూడా కనమని చెప్పి తర్వాత సామాన్య ప్రజలకి మీరు వాళ్ళని ఇన్స్పిరేషన్గా చూపించి సామాన్య ప్రజలను కనమనండి, బాగుంటుంది. అలా కాకుండా అసెంబ్లీలో కూర్చొని ముగ్గురు గలండి ఒక్కరికి దిక్కు లేక ప్రజలు అల్లాడిపోతా ఉంటే ముగ్గురిని కలండి నలుగురిని కలండి అని చెప్పేసి ప్రజల యొక్క జీవితాలతో ఆడుకునే డబ్బా మాటలు చెప్పడానికి అసెంబ్లీకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా.